నమస్తే. ఇంతింతై ప్రభంజనమై ఏందాది ఇంతింతై ప్రభంజనమైంది? కాక్రోచ్ పార్టీ అంట, కాక్రోచ్ జనతా పార్టీ, బొద్దింకల పార్టీ ఇంతింతై ప్రభంజనమైందంట. ఇంకా సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ విశ్వరూపం. ఇంకా 5 రోజుల్లో ఇన్స్టాగ్రామ్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీలను దాటేసిందట. 5 అంటే 5 రోజులల్లా కాంగ్రెస్ బీజేపీ పార్టీ పక్కకి నెట్టి ముందరకు పోయిందట. ఇంకా 1.8 కోట్ల ఫాలోయర్లు భారత్లో కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతా నిలిపివేత గంటలోనే కొత్తది వచ్చిందట. ఇప్పుడు మరి ఈ పార్టీ వాళ్ళు ఏదో సైట్ ఓపెన్ చేసిరు, మరి ఏమక్కరకు దాన్ని తాళం పెట్టిరు? మరి వీళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ వాళ్ళు ఏమక్కరకు తాళం పెట్టిరు? అందులో ఏమన్నా తప్పు చెప్పిరాలు? తప్పు చెప్తే పలానా కాడ తప్పు చెప్పినా బరాబరుగా అందుకోసమని తాళం వేసామంటే వాడన్నా సై అంటాడు. మిమ్మల్ని ఏమన్నా లంగా దొంగ బయటపోయానే అన్నదా? కాంగ్రెస్ని కానీ లేకపోతే బీజేపీని కానీ ఒకవేళ జనాలు అనే టైం వచ్చినప్పుడు అంటారు, అనకేం ఊకోరు. కానీ ఇప్పుడు ఈ కాక్రోచ్ పార్టీ వాళ్ళు ఏమన్నా మీకు ఏమన్నా వ్యతిరేకంగా ఏమన్నా పనిచేస్తురా? వాళ్ళ బాధ ఏంది? ఈ భారతదేశంలో ఉన్న అవినీతి అక్రమాలను మొత్తం అరిగడతందుకు మేము వస్తున్నాం, ప్రజలు ఆశీర్వదిస్తే వస్తాం, లేకపోతే సపరేట్గా ఉంటామని అంటున్నారు. ప్రజలు ఆశీర్వదించారు కాబట్టినే 5 రోజులలోనే మొత్తం 7 కాడికి ఇన్స్టాగ్రామ్ కాంగ్రెస్ పార్టీని బీజేపీని మొత్తం వెనుకకు నెట్టేసి ముందరకు పోయింది. ఇన్స్టాగ్రామ్ అంటే ఎంతో కొంత అవగాహన ఉన్న వాళ్ళు అయితే ఓపెన్ చేస్తారు, వాళ్ళు జాయిన్ అవుతారు కదా. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చూస్తారు, కానీ వాళ్ళకు జాయిన్ ఎట్టే జాయిన్ కావాలి ఏం కథ అయితే తెలియదు. ఎంతో కొంత అవగాహన ఉన్న వాళ్ళే కదా అలా జాయిన్ అయ్యేది. మరి వాళ్ళు జాయిన్ అవుతుంటే మరి మీకెందుకు అంత నొప్పి? మరి అడుగుతా మనం గిట్లా వీళ్ళకి ఎందుకు అంత బాధ అవుతుంది? ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ ఫాలోవర్లు వీళ్ళకి అయ్యారు కదా, అందుకోసమనే వీళ్ళకి జరంత ఉబ్బరిచ్చి తాళం వేసినట్టు. తాళం వేస్తే అది తాళం వేస్తే ఇంకోటి ఓపెన్ చేస్తారు. బొచ్చడు సైట్లు ఉన్నాయి, ఎందుకు లేవు? మస్తు రకాలుగా ఉన్నాయి. ఇంకా భారత్లో కాక్రోచ్ ఎక్స్ ఖాతాని నిలిపివేత గంటలోనే కొత్తది. బీజేపీ ఫాలోవర్ల సంఖ్య దాటినందుకే మా ఖాతా బ్లాక్ అయిందని కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు అంటారు. వాస్తవమే కదా. మరి ఇప్పుడు వాళ్ళు మేనిఫెస్టో కూడా పెట్టారు. ఏం పెట్టిరు? రిటైర్ అయిన ఎవరైనా జడ్జీలు ఉంటే పెద్ద పెద్దగా కొలువులు చేసి చాలా మందికి అన్యాయంగా తీర్పులు ఇస్తూ ఉంటారు కదా, గాళ్ళకు మళ్ళీ రేపటి నాడు రాజ్యసభకు పంపించాం మేము అని మేనిఫెస్టోలో పెట్టిరు. అంటే అర్థమైంది, గతంలో ఉన్న ఈ తీర్పు చెప్పిన వాళ్ళంతా రాజ్యసభలో ఉన్నట్టేగా లెక్క. ఈ నేతలకు, దేశాన్ని నేలే నేతలకు అనుకూలంగా తీర్పులు ఇచ్చి ఇప్పుడు రాజ్యసభల కూసుంటారు కాబట్టి గసంటూళ్ళకు మేము తావియమని అన్నాడు. అలా తప్పేముంది? మరి మళ్ళీ ఏమన్నారు? మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తాము అని అన్నది. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తామన్నది. అలా తప్పేముంది? మరి ఇలా తాళం వేస్తేందుకు మంత్రివర్గంలో కూడా 50% కల్పిస్తామని అన్నారు. మరి అలా తప్పైతే ఏం లేదు కదా, తాళం వేసి పెట్టారు. మళ్ళీ ఇంకేమన్నారు? ఇప్పుడు ఎవరైతే ఎలక్షన్లలో పోటీ చేసి గెలుస్తారో ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు కనుక పార్టీ మారితే వాళ్ళ సభ్యత్వం రద్దు అవుతుంది, 20 సంవత్సరాల దాకా మళ్ళీ ఎలక్షన్లలో పోటీ చేసే అవకాశం కల్పించము అని ఉన్నది. మెచ్చుకోవాల్సిన ముచ్చట కాదా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు? ఏదైతే ఎమ్మెల్యే ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీ బీఫామ్ తోటి గెలిచి ఇంకో పార్టీలకు జంప్ అయితే వాళ్ళంటే సిగ్గిదాప అవుతారు. ఈ మధ్యకాలంలో చాలా మంది అవుతారు. కానీ అట్ట జంప్ అయిన వాళ్ళకు అవకాశం ఇవ్వము, 20 సంవత్సరాల దాకా మళ్ళీ ఏడ పోటీ చేసే అవకాశం కూడా కల్పించమని గొప్ప నిర్ణయం తీసుకుంది. మరి అది నచ్చకుండా వస్తున్నాయి వీళ్ళకు. అంటే ఎంత వ్యతిరేకత ఉంటే కేవలం 5 అంటే 5 రోజులలోనే కాంగ్రెస్ని బీజేపీ పార్టీ నెట్టేసి ముందరకు పోతుంది. భారతదేశం మొత్తంలో అవినీతి అక్రమాలు అంత రకంగా ఉండి యువత మొత్తం ఆలోచించి, విద్యావంతులు మేధావులు చాలా మంది ఆలోచించి ఆ పార్టీలో జాయిన్ అవుతారట. మరి మీకంత బాధ ఎందుకు వచ్చింది? మరి మీరేమైనా మంచి పని చేస్తారు, మీ దాంట్లో కూడా జాయిన్ అవుతారు. మంచి పని చేసే ఉపాయం చేయరాదురి, ఇంకా చేసే ఉపాయం లేదు. ఎవడన్నా కొత్త పార్టీ పెట్టి గిసోడివి ఏమన్నా 4 హామీలు ఇస్తే వీళ్ళకి మింగుడు పడదు, పాడైపోను. మింగుడు పడని వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకంటే మంచి హామీలు ఇచ్చి నెరవేర్చే ఉపాయం చేయరాదు. మరి మీ దగ్గరికే వస్తారు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ముచ్చటే కదా. ఎవరు? ఈ భారతదేశంలో ఉన్న యువత మొత్తం, నిరుద్యోగులు మొత్తం కాక్రోచ్ లెక్క ఎప్పుడు ఒకరి మీద ఆధారపడే బతారు అని అంటే, ఓహో కాక్రోచ్లు అంటే ఏంది? బొద్దింకలు ఏం చేస్తాయి? చెత్త చెదారాన్ని తింటాయి. చెత్త చెదారం భారతదేశంలో ఉన్నది, ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ చెత్తని తింటేందుకు, ఆ చెత్తని క్లియర్ చేసేందుకు మేము వస్తాం. మేము కాక్రోచ్మే, మేము బొద్దింకలమే అని వాళ్ళకు వాళ్ళే ప్రకటించుకొని పార్టీని పెట్టుకుంటే మీకు వచ్చిన నొప్పి ఎందులో నాకు అర్థం కాదు. కానీ
మీకు వచ్చిన నొప్పి ఏంది? ఇప్పుడు బీజేపీ పార్టీ బాధ ఏంటంటే భారతదేశం మొత్తంలో మేమే ఉంటే పాడైపోను, మళ్ళీ ఈడో కొత్తగా పార్టీ పెడుతుండు, మళ్ళీ మాకేమన్నా లుక్సాన్ అవుతున్న వస్తున్నాయంటే అయ్యే టైం వస్తే అవుతుందేమో. ఏముంది, ఎల్లకాలం ఉంటేందుకు మీరు ఏమన్నా ఇల్లు కట్టుకొని పెట్టుకోరు? ఏమన్నా 4 రోజులు వాళ్ళు ఉంటారు, 4 రోజులు వీళ్ళు ఉంటారు, 4 రోజులు ఇంకోటి కొత్తోడు వస్తాడు. కాంగ్రెస్ వెళ్ళింది, బీజేపీ వెళ్ళింది, ఈ కాక్రోచ్ పార్టీ ఆయన ఈయన ఏమైనా పిల్లగాడైతే ఈయనను కూడా కూర్చోబెడతారేమో. అలా తప్పే ఉంది చెప్పురు అలా. అంటే ఎంతసేపటికి వీళ్ళకు అన్యాయం జరిగిన కాడ ఎదిరించొద్దు, అక్రమాలు జరిగిన కాడ బెదిరించొద్దు, నోరు మూసుకొని కూర్చుంటే మంచోళ్ళు, నోరు మూసుకొని కూర్చుంటే మంచోళ్ళు. లేకపోతే అన్యాయం జరుగుతుందని మనం చెప్తే ఈడు లంగా ఉన్నట్టుందిరా, ఈయన్ని మనం బెదగనియొద్దు ఆయన చిట్టపాడవుతుంది. అది ఎప్పుడు ఒక తీరుగానే ఉంటుందా? యువత మొత్తం తెలుగు మళ్ళీంది, యువకులే కదా ఇప్పుడు నేను జాయిన్ అయింది. ఇంకా చాలా మంది ఇంకా ఆయన ఎక్కడనో బయట దేశంలో ఉండే ఈ పని చేస్తుండు. ఇంకా మన భారతదేశంకి వచ్చి బరాబర్గా నేను పార్టీ పెట్టినా ఒక పలానా కాడ నాకు జైన్ గారని మీ పార్టీ లెక్క ఆయన కూడా తిరిగితే మరి ఇక మీ పని ఎడకైతే చూసుకోరు. మరి ఇక పక్కా ఏదో ఒక రోజు ఆ పార్టీ పెట్టేదే వీళ్ళని దింపేదే అధికారం ఎక్కేదని వాళ్ళ ఫాలోవర్లు చెప్పే ముచ్చట. వాళ్ళ ఫాలోవర్లు అంటే మామూలుగా ఇప్పుడు అన్ని పార్టీలల్లో వాస్తవం చెప్పాలంటే ఏం తెలియనోళ్ళు కూడా నాది కాంగ్రెస్, నా అయ్యేది కాంగ్రెస్, నా తాతది కాంగ్రెస్, నాది బీజేపీ, నా అయ్యేది బీజేపీ, నా తాతది బీజేపీ అంటోళ్ళు చాలా మంది ఉంటారు. ఏం తెలియకున్నా కానీ అన్ని అందాల తెలిసిన వాళ్ళే అందులో జాయిన్ అవుతారట. మరి తెలిసిన వాళ్ళు జాయిన్ అయితే మీకు వచ్చిన నొప్పి ఏంది, మీకు వచ్చిన బాధ ఏంది కావచ్చు? మరి చెప్పురిగా అడగొచ్చా ప్రజలారా మనం గిట్లా? ఆ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఒక సైట్లో ఓపెన్ చేస్తే కేవలం ఒకరోజే ఎంత దగ్గర ఒకరోజు 5 రోజులల్లా 1 కోటి పైన మంది జాయిన్ అయ్యారంట. 46 లక్షల మంది, 46,000 మందో 46 లక్షల మందో మాకు జర మమ్మగాని మమ్మల్ని జాయిన్ చేసుకోరా అని రిక్వెస్ట్ పెట్టిరంట. ఏకంగా సర్వర్లే డౌన్ అయిపోయాయంట. అంటే భారతదేశంలో అవినీతి అక్రమాలు పాడైపోను లెస్స ఉన్నాయి. ఏ సంస్థలు ఏలిపెట్టినా కానీ అవినీతి అక్రమాలే ఉన్నాయి. అందుకోసమనే ఇదేదో కొత్తగా వచ్చింది పార్టీ, వీళ్ళు ఏమన్నా మా బతుకులు మారుస్తారేమన్న ఆలోచనతోటి వాళ్ళు చేయలేదు. మీకు వచ్చిన బాధ ఏంది నాకు అర్థం కాదు కానీ